సో తెలంగాణలో ఈ రోజు నుంచి మళ్ళా కొత్తగా అన్ని షాపులు, లిక్కర్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి. మంచిగా అందరూ ఎవరైతే పాత షాపులు ఏవైతే ఉన్నాయో ఆడనే చాలా మంది పెట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని లీజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వేరే దగ్గర పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా చూస్తా ఉన్నా, మంచిగా బాంబులు కాల్చి ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నారు. మరి రాష్ట్రానికి మనం చూసుకున్నట్లయితే ఇది ఈ మద్యం సంబంధించింది ఏదైతే ఉందో ఇది ఒక మంచి రెవెన్యూ, పెద్ద రెవెన్యూ అనే చెప్పుకోవాలి. మరి గత 2 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే 2 ఏళ్లలో మద్యం ఎన్ని వేల కోట్ల విక్రయాలనే ఒకసారి చూడండి. 71,550 కోట్ల మద్యాన్ని కూడా మొత్తం తాగి పడేసిండి వీళ్ళంతా. చూడండి ఇక ఎంత ఉన్నదో. 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు 2 ఏళ్ల ఖాళీ 2 years లో. కానీ ఇంకోటి ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఇక అదృష్టం అనే చెప్పుకోవాలి, ఎవరు ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా మేడారం జాతర కూడా వచ్చింది. ఇది ఏం మంత్? ఇది December 1st ఇవాళ మనం చూసుకున్నట్లయితే జనవరి ఎండింగ్ లో మనకు మేడారం జాతర ఉన్నది. ఇక ఎన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతాయో దీనిపైన ఒకసారి చూసుకోండి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయమే వచ్చింది. ఉన్న 2 లక్షలను కాస్త 3 లక్షలు చేసిండ్రు. చాలా మంది కూడా టెండర్లు వేసిండ్రు. దాంట్లో కొంతమందికి ఏంటంటే అదృష్టం ఉన్న వాళ్ళకు ఎన్నేస్తే అన్ని తగిలినాయి, ఇంకొంతమందికి ఒకటి చేసినా కూడా వాళ్ళ తగిలినాయి. ఇక అదృష్టం అట్లా ఉంటది ఒక్కొక్కసారి, అంతే అది. సో అది మరి 2023-25 మధ్య విధానంలో భారీగా అమ్మకాలు జరిగినాయి. ఈ సంవత్సరం ఏదైతే ఇప్పుడు మనకి 2025 నుంచి 2027 వరకు అనుకుంటా, ఇంకా 2 years ఉంటది కదా. మరి దానికి సంబంధించి ఈ ఏదైతే ఈ 71,000 కోట్లు ఉందో దీన్ని దాటబోతుంది. ఇంకా మంచిగా జరుగుతాయి, సేల్స్ ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. సో ఇది మరి దీంట్లో ఏదైతే ఈ అమ్మకాలు జరుగుతున్నాయో దాంట్లో 80% ప్రభుత్వానికి రాబోతుంది. అంటే ఎంత రెవెన్యూ ఇస్తుంది మద్యం అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారి చూడండి. సో ముగిసిన పాత విధానం, నేటి నుంచి కొత్త దుకాణాలు. జిహెచ్ఎంసి పరిధిలో ఏటా లైసెన్స్ ఫీజు 1,10,00,00,000. మరి అది కూడా స్లాబ్ వైజ్ పెట్టిండ్రు, మీకు అయ్యేదాన్ని బట్టి 1,10,00,000, 55 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు అని చెప్పి అట్లా స్లాబులు కూడా దానికి పెట్టడం జరిగింది. మద్యం అమ్మకాన్ని బట్టి స్లాబులుగా ఇతర ఫీజులు. సో అదే నేను చెప్పింది. లైసెన్స్ రుసుములో 6వ వంతు ఇప్పటికే వసూలు. సో ఇది మొత్తానికి మద్యానికి సంబంధించి. సో కొత్త పాలసీ వచ్చేసి అదే నేను చెప్పిన ఏంటంటే 2025 to 2027 వరకు కొత్త పాలసీ అయితే అమలు కాబోతున్నది. మరి దానికి సంబంధించి కూడా ఇక మంచిగానే సేల్స్ జరుగుతుంది. ఇంకోటి అదృష్టం అదే చెప్తున్నా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేడారము ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా మద్యం సేల్స్ మంచిగా జరగబోతుంది, మంచిగా జరుగుతుంది అని చెప్పి కూడా వీళ్ళందరైతే అనుకుంటున్నారు. మరి దీన్ని దాటే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నది. మరి మన తెలంగాణ రాష్ట్రం దీనికి సంబంధించి ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో ఏందో అనేది చూడాలి.